వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. ఆమెతో తాను గతంలో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమేనని, కానీ ఆమె నుంచి విడిపోయి దాదాపు 7 ఏళ్లు అవుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పారు. కేవలం డబ్బు కోసమే తనని బ్లాక్మెయిల్ చేస్తుందని, చాలా టార్చర్ చేసిందంటూ రాజ్ చెప్పుకొచ్చారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై రాజ్ తరుణ్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 7 ఏళ్లుగా లావణ్యతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్కు ఎడిక్ట్ అయ్యింది. మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట వినలేదు. కొన్నేళ్లుగా నాకైతే టార్చర్ చూపిస్తుంది. అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా. రిలేషన్కు స్వస్తి చెప్పాను. అప్పటి నుంచి నన్ను బెదిరించసాగింది. నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది. కేసు పెడతానని బెదిరిస్తోంది. దాంతో నేను లీగల్గా వెళ్లాలనుకున్న విషయం తెలుసుకొని నాపై కేసు పెట్టింది. త్వరలో సినిమా రిలీజ్కు ఉండటంతో ఈ సినిమాను దెబ్బతీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యత గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది. కానీ నేను నా రెప్యుటేషన్ పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు. ఎలాంటి రచ్చ జరుగుతుందోనని భయపడ్డాను. నన్ను చాలా కాలంగా బెదిరిస్తుందనే కారణంతో సైలెంట్గా ఉన్నా. లేదంటే నేను ఎప్పుడో పోలీసులు మీడియా ముందుకు వచ్చేవాడిని. ఆమె నుంచి నాకు, నా స్నేహితులకు ఇబ్బంది ఉంది. కానీ ఆమె తల్లిదండ్రుల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది. కానీ నేను ఎప్పుడూ ఆ మాట ఆమెతో చెప్పలేదు. బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్, వేరే వ్యక్తితో రిలేషన్తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యా అని చెప్పారు.